సత్య హరిశ్చంద్రుల వారు కాటి కాపరిగా పనిచేసినటువంటి కాశీలో ఉన్న ఘాట్ ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ దహనం చేస్తే మోక్షం లభిస్తుంది అని చెప్తారు. ఇంతకీ ఇక్కడ శవాలు ఎలా కాలుతాయి? ఇక్కడి ఘాట్ ఆవరణంలో నదిలో గంగా నదిలో ఏదో వెతుకుతున్నట్లుగా అనిపిస్తుంది కదూ. ఇంతకీ వీళ్ళు వెతుకుతున్నది ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు, నిజంగా ఆశ్చర్యపోతారు. నాపై మీకు ఎలాంటి అభిమానం ఉన్న ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మహాలింగార్చనకు సంబంధించిన వీడియో వస్తుంది, అది కూడా పూర్తిగా చూడండి ప్లీజ్. నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకు వేయండి, అంతా ఆ శివయ్య చూసుకుంటారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన మాస శివరాత్రి రోజున మహాలింగార్చన అయితే చేస్తున్నామండి. అరుణాచలం క్షేత్ర ఆవరణంలో అయితే మనం జరిపిస్తున్నాం. అది కూడా కేవలం 994 రూపాయలకే. మనం బయట ఇదే మహాలింగార్చన చేయించుకోవాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మనం కేవలం 994 రూపాయలకి ఈ మహాలింగార్చన అయితే చేస్తున్నాం. సో అది కూడా మీకు ఈ మహాలింగార్చన చేయించుకున్న వాళ్ళకు ప్రసాదంగా నేను 4 రుద్రాక్ష కాయలు, రుద్రాక్షలు కాదండి, రుద్రాక్ష కాయలు, చెట్టు నుంచి తీసినటువంటి కాయలు మీకు చూపిస్తాను. రుద్రాక్ష కాయలు 4 ఇవ్వబోతున్నాను. అలాగే విభూది ప్రసాదం అయితే నేను పంపుతాను. ఈ రుద్రాక్ష కాయలు కూడా సాధారణంగా మహాలింగార్చనలో పూజలు పెట్టి ఇచ్చేటి కాదండి. నేను 42 క్షేత్రాలు అయితే తిరిగాను. 42, అందులో కాశీ ఉంది, అయోధ్య ఉంది, ఇలా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. కాశీలో వారాహి అమ్మవారు తెలుసు కదా, వారాహి అమ్మవారి దగ్గర కూడా ఉంచి తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు. ఇంకా అంతేకాదు శక్తిపీఠాలు కూడా దర్శించుకున్నాను. అక్కడ కూడా అమ్మవార్ల దగ్గర గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు. సాధారణంగా మనం అరుణాచలంలో క్షేత్రం దర్శించుకుంటేనే మహాపుణ్యంగా భావిస్తాం. అలాంటిది అరుణాచలంలోనే ఈ మహాలింగార్చన అయితే జరగబోతుందండి. మహాలింగార్చన అంటే 365 శివలింగాలకు 108 రకముల ద్రవ్యములతో జరిపే అభిషేకము అర్చన అండి. మహాలింగార్చన, ఈ మహాలింగార్చన చేసిన వారు 365 రోజులు శివార్చన చేసిన ఫలితంతో సమానం. ఈ మహాలింగార్చన కార్యక్రమాన్ని జరిపించడం వలన ఆరోగ్య సమస్యలు, కఠినమైనటువంటి సమస్యలు, సంసార అభివృద్ధి, సంతాన అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక పరంగా, వివాహం పరంగా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఈ పూజ. మీకోసం చాలా కష్టపడి చాలా దేవాలయాలు 42 క్షేత్రాలు తిరిగి అక్కడ గర్భాలయం నుంచి తీసుకొస్తున్నటువంటి రుద్రాక్ష కాయలు ఇవి ప్రసాదంగా ఇవ్వబోతున్నామండి. 4 రుద్రాక్ష కాయలు. అయితే జూన్ 5వ తేదీ 2024 మాస శివరాత్రి రోజున ఈ పూజ అయితే ఉంటుంది. నా మీద నమ్మకం ఉంచి ఒక్క అడుగు ముందుకేయండి, అంతా మంచిగా జరుగుతుంది. నా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి, నన్ను నమ్మి ముందుకు వేయండి. అలాగే పూజ వీడియో కూడా నేను పూజకు సంబంధించిన మొత్తం వీడియో మీకు వీడియో రూపంలో నేను అందిస్తాను. మీ వాట్సాప్కే వస్తుందండి. ఇక మీరు ఫోన్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి తొందరగా. అతి తక్కువ మందితో అయితే ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 7981961643, 7981961643. కేవలం 994 రూపాయలు. ఎక్కడ పోలేదు, ఒకరోజు ఖర్చేనండి. ఇకపోతే మరో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సిన విషయము, రుద్రాక్ష కాయలు తక్కువగా ఉన్నాయండి. రుద్రాక్ష కాయలు ఎంతమందికి అయితే సరిపోతాయో అంతమందికే ఈ పూజ అయితే ఉంటుంది. అందుకే మీరు తొందరగా, వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి ఇప్పుడే కాల్ చేసి. ఓం నమ శివాయ. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను వారణాసిలో ఉన్నానండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారణాసిలో అయితే ఉన్నాను. వారణాసి లేదా కాశీ లేదా బనారస్ అని పిలుస్తారండి. నేను ఉన్నటువంటి ఈ ప్రదేశమే వారణాసిలో ఎక్కడంటే, అంటే కాశీలో ఎక్కడ ఉన్నానంటే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఘాట్ మొత్తం కూడా హరిశ్చంద్ర ఘాటు. మీకు అది అక్కడ చూడండి, అక్కడైతే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. కుదిరితే జూమ్ చేయి. అదిగో అక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. హరిశ్చంద్ర ఘాట్ అని అయితే ఉంది చూడండి. హరిశ్చంద్ర ఘాట్.
అయితే ఈ హరిశ్చంద్ర ఘాట్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఈ హరిశ్చంద్ర ఘాట్లో ఏం జరుగుతుంది అనేది చెప్తే, ఈ హరిశ్చంద్ర ఘాట్కు ఈ హరిశ్చంద్ర ఘాట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, సత్య హరిశ్చంద్రుల వారు మీకు తెలుసు కదా, సత్య హరిశ్చంద్రుల వారు ఈ ప్రదేశంలోనే కాటి కాపరిగా పనిచేశారండి. ఇక్కడికి వచ్చే శవాలు, చనిపోయిన వ్యక్తులను దహనం చేస్తూ ఆ దహనం చేసినటువంటి డబ్బుతో అయితే జీవించేవారు హరిశ్చంద్రుల వారు, సత్య హరిశ్చంద్రుల వారు. సత్య హరిశ్చంద్రుల వారు అంటే మీకు గుర్తు రావాలి ఏంటి, ఒకప్పటి గొప్ప మహారాజు అండి. ఒక రాజ్యానికి రాజు ఇక్కడ కాటి కాపరిగా పనిచేశాడు. ఎందుకు పనిచేశారు, అసలు ఆయన ఇలా కాటి కాపరిగా మారడానికి కారణం ఏంటి, ఇలా చాలా విషయాలు అయితే ఉన్నాయి. మనం దేవతలంతా కూడా ఆయన దగ్గరికి వచ్చి ఎలా అంటే, నీ అంత గొప్పవాడిని ఈ భూ ప్రపంచంలో మేము ఎప్పుడూ చూడలేదు అని పొగడ్తలతో ముంచారండి ఈ హరిశ్చంద్రుల వారిని. ఇంతకీ ఈ హరిశ్చంద్రుల వారు ఎవరు, ఈ హరిశ్చంద్ర ఘాటుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అలాగే ఈ ఘాట్లో ఏం జరుగుతుంది మనం చూద్దాం రండి, ఇలా రండి. సో ఈ హరిశ్చంద్ర ఘాట్లో శవాలనైతే, అంటే చనిపోయిన వ్యక్తులను అయితే కాలుస్తూ ఉంటారండి ఈ హరిశ్చంద్ర ఘాట్లో. అంతేకాదు ఈ హరిశ్చంద్ర ఘాట్లో అలా చనిపోయిన వ్యక్తులను కాల్చడం వల్ల వాళ్ళకు పునర్జన్మ ఉండదు, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుంది అనైతే నమ్మకం అయితే ఉంది. సో అందుకే ఈ హరిశ్చంద్ర ఘాట్లో శవాలను తీసుకొచ్చి దహనం చేస్తూ ఉంటారండి. అంటే మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుల వారే వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదిస్తారంట. ఇదో ఈ ప్రదేశంలోనే అయితే జరుగుతుంది. రండి, ఇక్కడ ఈ ఘాట్లో మరో ప్రత్యేకత కాదు, ఈ ఘాట్లో ఒక ఇద్దరు వ్యక్తులు అయితే నీళ్ళలో దిగి బాగా లోపలన్నీ తోడేస్తున్నారండి. నేను చూస్తున్నాను కదా, ఎందుకు తోడేస్తున్నారని పక్క వాళ్ళని అయితే నేను అడిగాను. అయితే ఇక్కడికి చనిపోయిన వ్యక్తులను తీసుకొస్తారు కదా, వాళ్ళ ఒంటిపైన బంగారు అయితే ఉంటుంది, వాళ్ళని అలాగే ఇక్కడ దహనం చేస్తారు. అలా దహనం చేస్తారు కదా, అప్పుడు కొంత బంగారు అయితే అలాగే వదిలేస్తారండి, ఒంటిపైనే బంగారు వదిలేస్తారు. ఆ బంగారు కోసం ఇక్కడ వీళ్ళైతే వెతుకులాట అయితే మొదలుపెట్టారు. మనం చూడొచ్చు, ఇదేనండి గంగా నది ఒడ్డున ఇక్కడే దహన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి చూడండి హరిశ్చంద్ర ఘాట్లో. సో ముఖ్యంగా భయపడే వాళ్ళైతే కాస్త ఈ వీడియోని చూడకండి ప్లీజ్, చిన్నపిల్లలు అట్లా. సో ఏం లేదు, చావు బ్రతుకు అంతా ఒకటి, అంతా శూన్యం అనుకునే వాళ్ళు మాత్రం క్లియర్గా చూడండి, 1కి 4 సార్లు చూడండి. జీవితం అంటే ఏంటో అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇక్కడ మొదట్లో నేను ఇక్కడ చూసినప్పుడు వీళ్ళంతా క్లీన్ చేస్తున్నారేమో, ఘాటు శుభ్రం చేస్తున్నారేమో అని అనుకున్నానండి. అంటే చెత్తారం అవన్నీ ఉంటాయి కదా, పక్క తీసేస్తున్నారేమో అనుకున్నాను. తర్వాత అర్థమైంది నాకు, బంగారం కోసము వీళ్ళు వెతుకుతున్నారు అని అక్కడ వాళ్ళు చెప్పారు నాకు. చాలాసేపు చూసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నావు వెళ్ళు అని చెప్పారండి, అతను వెళ్తున్నాం. సో అక్కడైతే వాళ్ళైతే బంగారు కోసం అయితే వెతుకుతున్నారండి, అందుకే అతను సీరియస్ అవుతున్నాడు. వెళ్ళండి, ఏం పని మీకు ఇక్కడ, నేను వెతికేది చూడాలన్నా మీరు అని. సో అతను అంటే ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరూ కూడా అక్కడ వెతుకులాట అయితే మొదలుపెట్టారు. ఇద్దరు అంటే చీరలన్నీ లాగుతున్నారు లోపల ఉన్నట్టు, వాళ్ళది ఎంత ఉంటుంది కదా. సో ఈ ఘాట్లో చూడండి అంతా కూడా నిరంతరం ఇక్కడ 24 గంటలు అయితే ఏదో ఒక శవం అయితే కాలుతూనే ఉంటుంది. ఇదంతా కూడా ఘాట్ అండి, మీరు చూస్తున్నదే ఈ ఘాటు. ఈ ఘాట్లోనే సత్య హరిశ్చంద్రుల వారు కాటి కాపరిగా అయితే పనిచేశారు. ఇదిగో మీకు మరో విషయం అయితే చూపించాలి, చెప్పాలి కూడా. ఇక్కడ మేకలు ఉన్నాయి చూడండి, ఈ మేకలను వచ్చేసి మొక్కుంటారు అన్నట్టు. మొక్కు అంటే మాకు ఈ మంచి జరిగితే మేము మేకలను మీకు ఇచ్చేస్తాము అని పరమేశ్వరుల వారికి మొక్కుంటారు. ఇలా వదిలేస్తారు. ఈ మేకలు ఇక్కడే ఉంటూ ఇక్కడ పూలు పుష్పాలు అన్నీ తింటూ ఇలాగే ఉండిపోతాయండి. ఇలా ఎవరు తీసుకెళ్లరు, ఎవరు ఏం చేయరు అన్నట్టు ఈ మేకలను. సో ఇది హరిశ్చంద్ర ఘాట్లో హరిశ్చంద్రుల వారు ఉన్నటువంటి ఇండ్లు అయితే నేను చూపిస్తాను రండి. హరిశ్చంద్రుల వారు ఉన్నటువంటి ఇండ్లు. సో ఎండకైతే ఎక్కువ ఎండిపోయానండి, నాకే అంటే కష్టంగా అనిపిస్తుంది. బాడీ అంతా కూడా వేడికి. అబ్బా ఈశ్వర, సత్య హరిశ్చంద్రుల వారి నివాస గృహం ఇది. ఘాట్ పక్కనే అయితే ఉంటుంది, మనం చూడొచ్చు.
సత్య హరిశ్చంద్రుల వారి నివాస గృహం. ఇదిగో ఈ ప్రదేశంలోనే సత్య హరిశ్చంద్రుల వారు అయితే ఉండేవారు. అక్కడికి వెళ్ళి బాగా వస్తుంది, ఘాట్ పైకి వెళ్ళి. సత్య హరిశ్చంద్రుల వారు ఈ ప్రదేశంలో అయితే ఉండేవారండి నివాసం. ఇక్కడ సత్య హరిశ్చంద్రుల వారికి సంబంధించినటువంటి ఒక పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సత్య హరిశ్చంద్రుల వారు వాళ్ళ కుమారుణ్ణే ఇక్కడికైతే తీసుకొస్తారండి శ్మశాన వాటికకు. వాళ్ళ కుమారుని కాల్చిన తర్వాత కూడా ఆయన డబ్బు అయితే అడుగుతారు వాళ్ళ భార్యను. ఇలా చాలా పెద్ద కథ అయితే ఉంది. సత్య హరిశ్చంద్రుల వారు అంటే సత్యం మాత్రం పలుకుతారు, నీతి నిజాయితీగానే ఉండాలన్నది ఆయన లక్ష్యం అన్నట్టు. లక్ష్యము అన్నీ ఏదైనా చెప్పచ్చు. మెల్లగా రండి. సత్య హరిశ్చంద్రుల వారి నివాస గృహం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడే ఉండేవారు అన్నట్టు, హరిశ్చంద్ర ఘాట్ ఆవరణంలోనే. మనం ఇక్కడ చూసుకుంటే సత్య హరిశ్చంద్రుల వారికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అయితే చూడొచ్చు. ఒక గొప్ప మహారాజు ఇక్కడ కాటి కాపరిగా పనిచేశారు. చూడండి, హరిశ్చంద్రుల వారి భార్య అండి. తన కుమారుడు చనిపోయినప్పుడు ఇక్కడ తీసుకొస్తే దహనం చేయడానికి కూడా తన భార్య దగ్గర డబ్బు అడుగుతారండి. ఆమె డబ్బు లేదు నా దగ్గర అన్నప్పుడు తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి పక్కన ఇచ్చి డబ్బు చేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఇవ్వమని చెప్తారు. తన వృత్తికి ఆయన అంటే ఎట్లా అంటే తన వృత్తికి న్యాయం చేయాలని, అతను ఎక్కడుంటే అక్కడ సత్యం పలకాలి, న్యాయంగా ఉండాలి అన్నది అతని ఉద్దేశం అన్నట్టు. చాలా అది అసలు ఆయన అంత ఎందుకు చేశారు తెలుసా? ఆయన ఒక మహర్షికి డబ్బు ఇస్తాను అని మాట ఇస్తారు. ఏం జరిగిందంటే ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు ఎవరైనా ఉన్నారా అనే ప్రస్తావనకు వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు వెంటనే భూలోకంలో ఉన్న హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్తారు. కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు కాదని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అంటారండి. అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవడానికి కోసం ఒక రోజున హరిశ్చంద్రుల వారి దగ్గరికి వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని, దానికి ఎంతో ధనం అవసరమవుతుందని, ఆ ధనం కావాలని అడుగుతారు. అప్పుడు హరిశ్చంద్రుల వారు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేస్తారు. కానీ విశ్వామిత్రుల వారు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఎన్నో కష్టాలు పెడతారండి. ఏది ఒక్క అబద్ధమైన చెప్పించాలి అని చేత ఆయన మాట నెగ్గించుకోవడం కోసం. కానీ హరిశ్చంద్రుల వారు మాత్రం అలాంటివి అసలు ఒక్క అబద్ధం చెప్పకుండా నీతి నిజాయితీగా ఉంటారు. అలా ఆయన డబ్బును తీర్చడం కోసం కష్టాలు పడతారు హరిశ్చంద్రుల వారు. అన్ని కష్టాల్లో కూడా తన రాజ్యాన్ని వదిలేసి కాశీపట్నానికి వచ్చి ఇక్కడ వీరబాహు అనే ఒక అతని దగ్గర చేరి ఇక్కడ కాటి కాపరి పనిచేస్తారు. అయితే వీరబాహు అనే ఆయన వంశస్థులు ఇప్పటికీ ఉన్నారండి. ఇక్కడ చూపిస్తాను వాళ్ళను, అతన్ని చూపిస్తాను. వాళ్ళ వంశస్థుడు అంటే వాళ్ళ ముత్తాత అంట, వీళ్ళ ముత్తాత ఆయన వీరబాహు అని ఆయన చూపిస్తాను చూడండి. హరిశ్చంద్రుల వారి భార్య అయినటువంటి చంద్రమతికి సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి. చూద్దాం రండి. హరిశ్చంద్రుల వారు అలాగే ఆయన భార్య అయినటువంటి చంద్రమతి అంటే ఆయన ఇక్కడ ఉండేవారు అని విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. ఆంధ్ర బీర్బాహు ఫ్యామిలీ. బీర్బాహు ఓకే 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 యా అడిగో అక్కడికి వెళ్ళు, కింది కూర్చో. అయితే హరిశ్చంద్రుల వారు ఈ కాశీ వచ్చినప్పుడు హరిశ్చంద్రుల వారు ఒకరి దగ్గర కాటి కాపరిగా చేరి ఇక్కడ పని చేసుకునేవాళ్ళు కదా. ఎస్, కాటి కాపరిగా చేరి అంటే హరిశ్చంద్రుల వారు ఇక్కడేం హెడ్ ఏం కాదు, ఆయన కూడా ఇంకొకరి దగ్గర పనికి చేరారు. వర్కర్గా చేరి వచ్చిన డబ్బుతో మహర్షి యొక్క అప్పు అయితే తీరుస్తారండి. అయితే బీర్బాహు ఫ్యామిలీలో నుంచి ఇక్కడ మరో వ్యక్తి అయితే ఉన్నారండి. ఈయనేనండి బీర్బాహు ఫ్యామిలీలో వ్యక్తి. అంటే వీళ్ళ ముత్తాతలు బీర్బాహు. యా జనరేషన్ మారుతూ వచ్చే కొద్దీ ఒక్కొక్కరికి ఇది వస్తూ ఉంది ప్లేసు. సో బీర్బాహు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే ఈయన అండి. TRE మట్రు. ఎస్ కరెక్ట్, మట్రు చౌదరి. ఈయన పేరు వచ్చేసి మట్రు చౌదరి. బీర్బాహు యొక్క ఫ్యామిలీ మెంబర్.
ఇలా ముత్తాత గారు బీర్బాహు. My caste name Dom, but second title Chaudhary. యా. Any dead body family comes. సత్య హరిశ్చంద్రుల వారు కాటికాపరిగా పనిచేసింది వచ్చేసి వీళ్ళ ముత్తాతల దగ్గర ఆయన్ని చెప్తున్నారు. ఈయనే ఆయన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు. అంటే సత్య హరిశ్చంద్రుల వారిని పనిలో పెట్టుకున్నారు కదా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు. చూసుకున్నట్లయితే మనం కపాలం అయితే తీసుకెళ్తున్నాం చూడండి. కపాలం జూమ్ చేయి. అదే స్కల్ కపాలం చూడండి. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళతో. పడవలో నుంచి వెళ్తున్నప్పుడు హరిశ్చంద్ర ఘాట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. పడవలో వెళ్తున్నప్పుడు హరిశ్చంద్ర ఘాట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఘాట్ కంటిక్ ఘాట్ అంటే కంటిక్ ఘాట్ శివాల్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ఇది ఇంపార్టెంట్. హరిశ్చంద్ర ఘాట్ అక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ ఎస్. ఇకపోతే ఇక్కడికైతే దహనం కోసం ఒకరినైతే తీసుకొచ్చారు. ప్రాసెస్ మొత్తం కూడా ఫుల్గా వీడియో ఉంటుంది. ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఇక అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదు పూర్తిగా మేము చూస్తామంటే చూడండి, ఇప్పుడు పూర్తిగా వస్తుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరో విషయం ఏంటంటే మహాలింగార్చనకు ఒక్కసారి ఆలోచించండి. మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి వీలైనంత తొందరగా. తక్కువ సమయం ఉంది, అలాగే తక్కువ రుద్రాక్షకాయలు కూడా ఉన్నాయి. నా మీద నమ్మకంతో ఒక్క అడుగు ముందుకేయండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓం నమః శివాయ. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నీటిలో ఉంచారు, క్లియర్గా చూడొచ్చు. నీటిలో ఉంచిన తర్వాత మళ్ళీ అయితే బయటికి తీస్తున్నారు. ఒక్క నిమిషం ఉంచారండి, ఇంకాస్త లోతుగా తీసుకెళ్తున్నారు. ఇంకాస్త లోతు తీసుకెళ్లారు. పక్కనే ఒక బోటు కూడా వెళ్తుంది చూడండి, పక్కనే ఒక బోటు కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా తిలకిస్తున్నారు. అక్కడ జరిగే అదంతా కూడా మైక్ పెట్టుకోబెట్టు. సో నీటిలో నుంచి అయితే బయటికి అయితే తీసుకొచ్చారు. సో ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది నేను చూపిస్తున్నాను అండి. మళ్ళీ రివర్స్లో పెట్టారు, ఇట్లా ఫస్ట్ అడ్డం పెట్టారు, ఇప్పుడు నిలువుగా అయితే పెట్టారు చూడండి. అంటే ప్రాసెస్ చెప్తున్నాడు ఎలా చేస్తారు ఇక్కడ ఏంది అనేది. తల ఉంచారు, అటువైపు కాళ్ళు ఉంచారు, తల యువతనికి ఉంచి మొహానికి ఉన్నటువంటి గుడ్డ అయితే తీసేశారండి. మొహం పైన ఉన్నటువంటి గుడ్డ తీశారు. అలాగే ఇక్కడి నుంచి కట్టెలు అయితే కొనుక్కొని వెళ్తున్నారు చూడండి. కట్టెలు కొనుక్కొని వెళ్తున్నారు కాల్చడానికి. అదిగో చూడండి, కట్టెలు అయితే కాల్చడానికి కట్టెలు కొనుక్కొని వెళ్తున్నారు. అన్నీ కూడా పేరుస్తున్నారు చూడండి, చితి పేరుస్తున్నారు. అంతే, మనిషి జీవితమే అంత. బ్రతికున్నంత వరకు ఏమైనా, చనిపోయిన తర్వాత నీరు పోస్తున్నారు, ముఖం పైన నీరు పోస్తున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ మనిషి ఆత్మ అక్కడక్కడ తిరుగుతూ ఉంటే సడన్గా వచ్చి మళ్ళీ మనిషి బతుకుతాడేమో అనే ఆశ. ఎస్, వాళ్ళైతే నీళ్ళు అలాగే నీరైతే పోస్తున్నారు. గంగా నది జలం అయితే మొహం పైన పోస్తున్నారు, అంటే నోట్లో పోస్తున్నారు అనుకుంటున్నాను. దండం పెట్టుకున్నారు అందరూ కూడా, వాళ్ళ బంధువులు మిత్రులు అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు చూడండి. అక్కడ నీరు పోసి
తల యువతలికి పెట్టి కాళ్ళు అవతలికి పెట్టారండి. కట్టెలు తీసుకొస్తున్నారు చూడండి. ఇక దహన కార్యక్రమాలు అయితే మొదలయ్యాయండి. చూడండి చుట్టూ తిరుగుతున్నారు. దహన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక నిప్పు అంటించడమే, దహనం చేయడమే మిగిలింది. చూడండి చాలా జాగ్రత్తగా, చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఈ వీడియో అంటే భయపడే వాళ్ళైతే ఈ వీడియో చూడొద్దు దయచేసి. మీకు ఎలా ఉంటుంది, హరిశ్చంద్ర ఘాట్లో ఏం జరుగుతుంది అనేది చూపించడం కోసమే కదా మన ప్రయత్నం అయితే. అందుకే ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూస్తూనే ఉండండి. అప్పటి వరకు ఇలా తిరిగిన వ్యక్తి మళ్ళీ రివర్స్లో తిరుగుతున్నారు చూడండి. నిప్పు అంటిస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. దహనం చేస్తున్నారు చూడండి. చూడండి అలా అటు ఇటు ఊపారు, అంటే అక్కడ అగ్ని మండడం కోసం, నిప్పు మండడం కోసం. మరికొద్ది నిమిషాల్లో అయితే అలాంటి మనిషి రూపురేఖలు ఉండవండి. ఎవరైతే దహనం చేయబడుతున్నారో వాళ్ళ రూపురేఖలు ఉండవు. అంతటితో అయిపోయిందని అతని జ్ఞాపకాలు మాత్రమే, అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అందుకే ఉన్న కొద్ది రోజులైనా సరే మంచిగా బతకడం నేర్చుకోవాలి. ఆ జ్ఞాపకాలు, మనం చేసిన మంచి మాత్రం మిగిలి ఉంటుందండి భూమిపైన, ఇంకేమీ ఉండదు. చూడండి. నిప్పు అయితే రగిలిందండి. ఇంకా అంతా శూన్యం, అంతా శివమయం. ఓం నమ శివాయ. సో మహాలింగార్చనకు చాలా తక్కువ సమయం ఉంది. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఒక్క అడుగు ముందుకేయండి, అంతా శివయ్య చూసుకుంటారు. ఓం నమ శివాయ.